ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణమిచ్చేందుకు ముందుకొచ్చింది. కానీ అంతలోనే దాయాది దేశానికి బిగ్ షాక్ తగిలింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై చర్యలకు భారత్ సిద్ధమైంది. పాకిస్తాన్కు రుణమిస్తే ఉగ్రవాదానికి ఉపయోగిస్తోందంటూ భారత్ ఐఎంఎఫ్కు ఆధారాలతో సహా సమర్పించింది. కానీ ఐఎంఎఫ్ పాకిస్తాన్కు రుణాన్ని మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాళ్లు చేసింది. దీంతో భారత్ సత్తా ఏంటో తెలుసుకుని పాక్ కాళ్లబేరానికి వచ్చింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్పై ఐఎంఎఫ్ దృష్టి పెట్టింది. పాకిస్తాన్పై కొత్త షరతులు విధించింది. ప్రస్తుతం పాకిస్తాన్పై కొత్త 11 షరతులు విధించింది. దీంతో పాక్పై ఐఎంఎఫ్ విధించిన షరతుల సంఖ్య 50కి చేరుకుంది. జూన్ 2025లోపు పాక్ పార్లమెంట్ 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఆమోదించాలని ఐఎంఎఫ్ షరతు పెట్టింది. అంతేకాక ఐఎంఎఫ్ సూచించిన గవర్నెన్స్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ప్రకారం ప్రభుత్వ బలోపేతానికి కావాల్సిన చర్యల ప్రణాళికను ప్రభుత్వం ప్రచురించాలి. దీంతో పాటు 2027 తర్వాత ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళిక రూపొందించాలి. ఇక జూన్ నెలలోపు 4 ప్రావిన్సులు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలని ఐఎంఎఫ్ ఆదేశించింది. అందుకోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమంతో పాటు వాటి అమలు కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపింది. మరోవైపు ఎనర్జీ రంగంలో కొత్త షరతులు తీసుకురావాలని తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ ఛార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది. వీటితో పాటు విద్యుత్ ధరల సవరణ, నీటి ధరల పెంపు, ఆటోమొబైల్ రంగ ఉదారీకరణ, రాష్ట్ర యాజమాన్య సంస్థల పునర్వ్యవస్థీకరణ, పన్ను ఆదాయాన్ని పెంచడం, ఇంధన సబ్సిడీలను తొలగించడం, ప్రభుత్వ సేవలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం ఉన్న 3.21 రూపాయల యూనిట్ పరిమితిని జూన్లోపు తొలగించాలని తెలిపింది. వీటితో పాటు 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా పాకిస్తాన్ సర్కార్ను ఐఎంఎఫ్ ఆదేశించింది. దీనికోసం ఈ ఏడాది చివర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే జూలై చివరి నాటికి వాణిజ్య ప్రయోజనాల కోసం 5 సంవత్సరాలలోపు వాడిన కార్ల దిగుమతి అనుమతి చట్టసభకు సమర్పించాలని తెలిపింది. ఈ క్రమంలో ఐఎంఎఫ్ విధించిన కొత్త షరతులతో పాకిస్తాన్కు టెన్షన్ మొదలైంది. పాకిస్తాన్లోని విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. దీంతో ఆ దేశం ఐఎంఎఫ్ రుణాలపైనే ఆధారపడుతోంది. 2024 సెప్టెంబర్లో ఐఎంఎఫ్ పాకిస్తాన్కు $7 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 58,800 కోట్ల రూపాయల రుణాన్ని 37 నెలల కాలానికి ఆమోదించింది. ఈ రుణంలో భాగంగా మే 9న $1 బిలియన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు పాక్కు మొత్తం $2.1 బిలియన్ విడుదలయ్యాయి. అదనంగా ఐఎంఎఫ్ పాకిస్తాన్కు క్లైమేట్ రెసిలియన్స్ కోసం $1.4 బిలియన్ రుణాన్ని కూడా ఆమోదించింది. 1950 నుంచి పాకిస్తాన్ ఐఎంఎఫ్ సభ్యదేశంగా ఉంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి మొత్తం దిగుమతులపై ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు పాక్ ఏకంగా 24 సార్లు రుణాలు తీసుకుంది. 1958లో మొదటి రుణంగా $25,000 తీసుకుంది. అది ఇప్పటి విలువ ప్రకారం చూస్తే $2.72 లక్షల ఉంటుంది. ఇక 2024 వరకు ఐఎంఎఫ్ పాకిస్తాన్కు మొత్తం $44.57 బిలియన్ రుణ ఒప్పందాలను ఆమోదించగా ఇందులో $28.2 బిలియన్ విడుదలయ్యాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఐఎంఎఫ్కు $8.3 బిలియన్ రుణం బాకీ ఉంది.